ఈరోజు మనం డిస్కస్ చేద్దాం ఒక ఇంపార్టెంట్ టాపిక్ని, యూనియన్ వర్సెస్ యూనియన్ ఆల్. ఇవి రెండు చాలా సిమిలర్గా కనిపిస్తాయి, బట్ డిఫరెన్స్ క్లియర్గా తెలుసుకోకపోతే క్వైరీస్ రాంగ్ రిజల్ట్స్ అనేది ఇస్తుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో యూనియన్ అండ్ యూనియన్ ఆల్ రెండు కంబైన్ చేస్తే మల్టిపుల్ సెలెక్ట్ క్వైరీస్ని రిజల్ట్ అనేది ఇస్తుంది. సో బట్ యూనియన్ డూప్లికేట్స్ని రిమూవ్ చేస్తుంది అండ్ యూనియన్ ఆల్ డూప్లికేట్స్ని కూడా ఇంక్లూడ్ అయితే చేస్తుంది. సో సింపుల్ టేబుల్ ఎగ్జాంపుల్తో చూద్దాము. లెట్స్ అజ్యూమ్ వీ హ్యావ్ two tables like employees table and employees 2023 table and employees 2024 table. ఇందులో వచ్చేసి మాకి ఎంప్లాయ్ ఐడి అండ్ ఎంప్లాయ్ నేమ్ అనేది ఉంది 2 టేబుల్స్లో. సో యూనియన్ యూజ్ చేసి మేము సెలెక్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ నేమ్ ఫ్రమ్ ఎంప్లాయీస్ టేబుల్. యూనియన్ యూజ్ చేసి లైక్ మేము వేరే టేబుల్ని కూడా లైక్ సెలెక్ట్ నేమ్ ఫ్రమ్ ఎంప్లాయీస్ ఈ టూ టేబుల్స్ని అయితే మేము లైక్ యూనియన్ చేయొచ్చు. సో మీరు ఇక్కడ చూడొచ్చు లైక్ నేమ్ వచ్చేసి జాన్ డి, లైక్ ఇక్కడ వచ్చేసి వేరే టేబుల్ కూడా ఇవ్వచ్చు. లైక్ ఇప్పుడు ఎంప్లాయీస్ 2023 ఆర్ ఎంప్లాయీస్ నేమ్ వచ్చేసి 2024 అనే డిఫరెంట్ కాలమ్స్ ఉంటాయి కదా. ఆ కాలమ్స్ అయితే లైక్ డిఫరెంట్ టేబుల్స్ ఉంటాయి కదా, ఆ టేబుల్స్ని అయితే మేమైతే మర్జ్ చేయొచ్చు. సో లైక్ అవుట్పుట్ అనేది ఇట్లా అయితే కనిపిస్తుంది. ప్రతి టేబుల్కి 2 టేబుల్స్ అనేవి అయితే లైక్ డూప్లికేట్స్ లైక్ ఇక్కడ యూనియన్ యూజ్ చేసి మేము డూప్లికేట్స్ కాలమ్ని అయితే రిమూవ్ చేస్తుంది. యూనియన్ అయితే డూప్లికేట్స్ కాలమ్ని అయితే రిమూవ్ చేస్తుంది అండ్ యూనియన్ ఆల్ వచ్చేసి డూప్లికేట్స్ కాలమ్ని అయితే ఇంక్లూడ్ చేసి అలానే చూపిస్తుంది. లైక్ యూనియన్ బదులు మేము యూనియన్ ఆల్ యూజ్ చేస్తే డూప్లికేట్స్ కాలమ్ కూడా మాకైతే డిస్ప్లే అవ్వడం అయితే జరుగుతుంది. లైక్ నా దగ్గర అయితే ఇప్పుడు ఈ టేబుల్స్ లేవు, లైక్ నా దగ్గర ఎంప్లాయీస్ టేబుల్స్ మాత్రమే ఉన్నాయి. సో దీనికైతే నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు యూనియన్ ఆల్ యూజ్ చేస్తుంటే మేము నాకు డూప్లికేట్స్ వాల్యూస్ కూడా కనిపిస్తున్నాయి. సో జాన్ డి 2 సార్లు కనిపిస్తుంది, జేన్ స్మిత్ ఇక్కడ 2 సార్లు కనిపిస్తుంది, అలీస్ జాన్సన్ అండ్ బాబ్ బోర్న్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ టేబుల్స్ అనేవి 2 సార్లు అయితే డూప్లికేట్ వాల్యూస్ కూడా నాకు కనిపిస్తున్నాయి. లైక్ యూనియన్ యూజ్ చేస్తే నాకు డూప్లికేట్స్ వాల్యూస్ అనేవి కనిపించదు, ఓన్లీ యూనిక్ వాల్యూస్ అయితే కనిపిస్తాయి. జాన్ డి, జాన్ స్మిత్, అలీస్ జాన్సన్ లైక్ ఇక్కడైతే లైక్ డిస్టింక్ట్ వాల్యూస్ అయితే కనిపిస్తాయి, డూప్లికేట్స్ వాల్యూస్ అయితే కనిపించవు. సో యూనియన్ అండ్ యూనియన్ ఆల్కి డిఫరెన్స్ అయితే ఇది. సో యూనియన్ అండ్ యూనియన్ ఆల్ చాలా లైక్ కాలమ్స్ కౌంట్ మ్యాచ్ అవ్వాలి, డేటా టైప్స్ మ్యాచ్ అవ్వాలి, ఇవన్నీ మ్యాచ్ అవుతూనే డేటా